యూనివర్సల్ టాకీస్. సరస్వతి వరలక్ష్మి శరత్ కుమార్ గారు నటించి స్వీయ దర్శకత్వంలో వహించినటువంటి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఈ రోజు చూసేద్దాం. మరి ఈ రివ్యూకి వెళ్లే కన్నా ముందు వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి ఒకసారి చెప్పుకుందాం. ఆమె తన ఏమంటారు విభిన్న క్యారెక్టర్స్ లో నటించి తనదైన శైలిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మనం చూసాం వీరసింహారెడ్డిలో చెల్లిగా కానివ్వండి, యశోద మూవీలో నెగిటివ్ క్యారెక్టర్, మెయిన్ గా చెప్పుకోవాలంటే క్రాక్ సినిమాలో ఆమె ఏ విధంగా తన విలనిజాన్ని చూపించారో అందరికీ తెలిసిందే. అటువంటి శరత్ కుమార్ గారు తను ఒక లేడీ, అటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో ఆమె దర్శకత్వం వహించినటువంటి మూవీ సరస్వతి. మరి ఈ సినిమా ఎలా ఉంది చూసేద్దాం. లక్ష్మిగా వరలక్ష్మి శరత్ కుమార్ గారు నటించారు. మరి తను నర్సుగా పనిచేస్తుంది. ఆగస్ట్ 15న తను డ్యూటీకి వెళ్లే ముందు తన పాపని స్కూల్లో వదిలిపెట్టి వెళ్తారు. మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి స్కూల్లో పాప కనిపించకపోవడం, అసలు సరస్వతి పేరుతో అసలు పాపే లేదు అని చెప్పి లక్ష్మి అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గారికి చెప్తారు. మరి పాప లేకపోవడం ఏంటి అని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ పాపను ఒక ముగ్గురు అత్యాచారం చేసి చంపేశారు, శవాన్ని కప్పెట్టేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసుల దగ్గరికి వెళ్ళడం, కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులతో వచ్చి అక్కడ తవ్వి చూస్తే ఏ శవం కనిపించక సాక్ష్యాలు లేవని చెప్పి ఆ కేసును క్లోజ్ చేసేస్తారు. ఆమె పట్టు వదలకుండా ఒక లాయర్, ఇక్కడే లాయర్ గా ప్రకాష్ రాజ్ గారు నటించారు. రామానుజం క్యారెక్టర్ లో ఆయన నటన అద్భుతం అని చెప్పొచ్చు. మనకి అందరికీ తెలిసిందే ప్రకాష్ రాజ్ గారు ఎటువంటి విలక్షణ నటుడో మనకు తెలిసిందే. మరి లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ఆయన ఎటువంటి సహాయం అందిస్తారు, అసలు లాయర్ గా ఆయనకి ఎటువంటి పేరు ఉంది, ఆయన ఏం చేస్తారు అనేది చూడాల్సింది, సినిమా చూడాల్సిందే. సో మొత్తానికి ఇక్కడ రామానుజానికి అంటే ప్రకాష్ రాజ్ గారికి ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి, వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఏ విధంగా సవాళ్ళను ఎదుర్కొని ముందుకెళ్తారు, ఈవెన్ లాయర్ గా ఆయన వాదించినప్పటికీ కూడా కేసు సాక్ష్యాలు లేకుండా కోర్టులో కూడా కొట్టేస్తారు. మరి మొత్తానికి వరలక్ష్మి శరత్ కుమార్ గారు లక్ష్మిగా తన కూతురు సరస్వతి కనిపించకపోవడంతో ముగ్గురు అంటే ఒక ఐఏఎస్ అధికారిని, జడ్జిని, అదేవిధంగా ఒక పోలీస్ అధికారిని, ముగ్గురిని కూడా హత్య చేస్తారు. మరి హత్య చేసేటప్పుడు కీలక పరిణామాలు ఏంటి, అసలు ట్విస్ట్ ఈ సినిమాలో సరస్వతి అంటే లక్ష్మి కుమార్తె సరస్వతి, అసలు లక్ష్మికి వరలక్ష్మి శరత్ కుమార్ గారికి పాప ఉందా లేదా అనేది చూడాల్సింది ఈ సినిమాలో మాత్రమే చూడాలి. మరి ఇంకా ఈ సినిమాలో మనం చూసుకున్నట్లయితే వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు ప్రకాష్ రాజ్ గారు నటన అద్భుతం అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో రాధిక గారు కానివ్వండి, నాజర్ గారు, రావు రమేష్, ఈ పాత్రలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా పరిచయం అవుతారు, ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా సరస్వతి సినిమా చూడాల్సిందే. మరి సరస్వతి సినిమా గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఈ సినిమా తన స్వీయ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో ముందు ఊహించే సీన్లు కొన్ని ఉంటాయి, కానీ ట్విస్ట్లు మాత్రం బాగుంటాయి ఈ సినిమాలో. ఇంకా కొంచెం కొద్దిగా సాగదీతగా కూడా అనిపించింది. అంతేకాకుండా ఈ సినిమా అంటే మనం చాలా సినిమాలు కూడా చిన్న పిల్లల మీద కానివ్వండి, లేడీ ఓరియంటెడ్స్ లో మహిళల పైన అఘాయిత్యం చేసి లైంగిక వేధింపులు ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాని కొంచెం కొత్తగా చూపించింది వరలక్ష్మి శరత్ కుమార్ గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఆమె నటన గురించి వస్తే మన నటన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, నటన అద్భుతం అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దర్శకత్వం పైన ఇంకొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఎందుకు అంటే కొన్ని ఊహించే సీన్లు కానివ్వండి, అటువంటివి కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇకపోతే ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, వీళ్ళ మనకు అందరికీ తెలిసిందే వీళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుందో. మరి మొత్తానికి అసలు లక్ష్మికి సరస్వతి ఉందా లేదా, అసలు ఈ మూవీలో ట్విస్ట్లన్నీ కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మరి సరస్వతి మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. థ్యాంక్ యూ.